అమ్మరానే వచ్చింది. ఎదురు చూస్తున్నటువంటి దేవత ప్రత్యక్షం అవనే అయ్యింది. అమ్మవారు వచ్చింది. నగరంలో పెద్దలందరూ, ముఖ్యంగా దేవాదాయ శాఖ అధికారులు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు సదుపాయాత్మై కాబట్టి జగన్మాత మంగళ స్వరూపిణి కాళీ మేఘ సమకృతం. ఆ కాళీ అమ్మవారి స్వరూపం ఎలా ఉంది అంటే మేఘ సమకృతం. ఈ వానలు కొడుతున్నాయి. వానలు కొడుతున్న సమయంలో మనం ఆకాశాన్ని కానీ చూస్తే నల్లటి మేఘం, కారు మేఘం ఏ విధంగా అయితే ఉంటుందో కాళీ మేఘ సమకృతం. ఇంతటి తేజస్వరూపంతో అమ్మవారు ఆ యొక్క ఆలయంలోకి ప్రవేశించింది. ఇప్పుడు 30 దేవతలని ప్రార్థన చేసేటువంటి ఘట్టం. గాజాలు గట్టిగా వాయించాలి. గాజా సాగర విధాన మంత్రాలు మొదలైనవి. అమ్మవారు రావడానికి ఉత్కంఠతతో అందరూ అమ్మవారిని పిలిపించుకోండి. అమ్మవారు రావాలి. గాజా సరిగా లేదు. గాజా గట్టిగా వాయించాలి. ఓ వెనకాల వాళ్ళు చెప్పండి గాజా వాయించమని. నిశ్శబ్దం, నిశ్శబ్దం. దయచేసి ఎవరు మాట్లాడద్దు. హరి అంటే హరిదాసుల తలతో శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు కపిని గందెళ్ళు కింద వరే సింహల మీద వరే పక్షులు పక్షులు పక్షాలు మద్దులు మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత ఫలాన దేశపతి లింగా మా బట్ల భైరవుడా సాలహిగంబాల సదరమణ రూపంబు 7 గండాల మీద 7 లింగాల మీద తలపది నామరాగుజుల రూపంబు 8 నామర ఏక చిత్తారి గురువు రేపల్లే చెన్నై తిరగయ్యా పగలు సాక్షిగా పొద్దు తిరగని పన్న పూలు గట్ల తిరగని గన్నెర్లు సద్దు తిరగని సంఖ్య పెంగలేలు సకల సూత్రాల సామెటి గంగా చిన్నెటి గంగా పెద్దెటి గంగా 12 హస్తాల భాగరథి గంగా 9 హస్తాల దవకటి గంగా కసు గంగా అరడి గంగా రక్త గంగా నాటి కొండలో ఉండే
నునుపుల గంగా తేనుకుండలో ఉండేటి తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాళ గంగా సొప్పబెల్లో ఉండే తెప్పల గంగా గంగను లేందే గడి ఆగలేము. శివునికి శివ పూజ లేడు, పరమేశ్వరునికి శావ లేదు. మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండదర జడల జాలాది గంగా రోమ రోమాన శంకరమో లింగం కాడన గజలు గడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్న బుద్ధ చంద్రం దసుకుని నక్షత్రాల కానీ వేసుకుని పైన రస్తాలు ధరించిన మాంకాళి చిన్నీర భద్ర కమేష్ దేవదూలరు లాచురు మతం పల్లికిది మంగనాలది సొకం పాటవిది. భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడిది, 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడవి సగం పాటవిది. నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మేటల మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయ్ కుమార కిన్నెర జయించిన ఆనంది శివ సత్యనారాయణ నా సాటిగా నా పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టినాడు నా బులకు సుందరి కరవిచ్చిన కైలాసవతి పంబలోని పంబాల చూడు నా బయలవనిది బ్యాగల కట్ట నా సాకలను సదరు సబణ నా బ్యాగరింటిది లదిగంపన వడ్లవానిది భాష నా కమరింటిది కొలిమిన సాలానే బొగరాన్న సరసమైన వాటాన బాలన్ బొంగరాన్న బొగరం దాని బొడుగంటున్నా మాదగింటి గూటానా పెద్దలనాటి పెద్దమనంటి దండమారమ్మనంటి పల్లెలమ్మనంటి ఇరుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వల్ల ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలు మనంటే అన్నలకి ఒక రూపంబు నల్లబోషునంటే గడ్డలమ్మనంటే సూదులమ్మనంటే కనకాల కట్ట వయసునంటే నా చిన్ని తమ్ముడు పీనుగులమ్మలన్న క్షరణము 7 రక జలంలో యాకంగా ఉన్నాము తన మీద దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏమి విచారం. అమ్మ జగన్మాత మహాకాళి 250 సంవత్సరాలుగా ఈ లష్కర్కు వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నువ్వు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం 16 రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రానంత అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం. ఏ అవాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నాం. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం. నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయ తల్లి. ఏటేటి కంటే ఈ ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా నా బాల బచ్చలనందరినీ నా గొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను. వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా. నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా. నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళిని. అమ్మా తల్లి, అందరూ గోనాలు సమర్పిస్తున్నారు. గోనాలే ముఖ్యమైనవి నీ పూజకి. ఈ పూజలో గోనాలు ఏ విధంగా సమర్పించాలి, ఎట్లా సమర్పించాలి, ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి. నీ ముఖ తరహా తెలియజేస్తే ఆనందపడతాం. బోనాలు ఏ బోనమైనా పర్వాలేదు. మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు. గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా. చాలా సంతోషం. వీళ్ళు వాళ్ళు చేయాలని ఎటువంటి సందేహాలు మాత్రకు పెట్టుకోకండి బాలక. చాలా సంతోషం. నా వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలులు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే భారం నాది. సంతోషంగా అందుకునే భారం కూడా నాది. అమ్మా, ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు. అలాగే ప్రకృతికరమైనటువంటి గాలులు ఏ విధంగా కొడతాయి, ఎండలు ఏ విధంగా కాస్తాయి, కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు, తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు, ఈ యొక్క చక్కటి మాటలు నీ ముఖం ద్వారా తెలియజేతల్లి. కోరినంత వర్షాలు ఉన్నాయి మీకు. పాడి పంటలు కూడా
సమృద్ధిగానే ఉన్నాయి మీకు, ఎటువంటి లోటు లేదు మీకు. కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి. ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను. వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి. మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి, కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. అమ్మా, నీ ఆశీర్వాద బలం ఉన్నంత వరకే మాకు సంభవిస్తాయి, దీనిలో ఏమాత్రం సందేహం లేదు. మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావో లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు. అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే, ఏనాడు నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా, దినదిన కృతమానమై ఈనాడు వందలు వేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం. ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ 48 గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు పలహారాలు పండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి. నన్ను దాటి రావాలంటే, నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక? మిన్ను కాపాడేది కూడా నేనే కదా. ఎటు తిరిగి మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమ్మరిపోతలైపోతారు కదా. ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా. కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ, మీరు పలహారం తెచ్చినా, పండు తెచ్చినా, ఏమి తెచ్చినా, సాగ తెచ్చినా, బోనం తెచ్చినా ఆనందంగా అందుకునే భారం నా తప్పనిసరిగా అందుకుంటా నేను. పిల్ల జల్ల గాని గొడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాయి, ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది. అమ్మ, చాలా సంతోషం తల్లి. ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు. నువ్వు ఏమి కోరుకుంటున్నావు? నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా? ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక. నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు. కానీ ఎటువంటి ఆమె ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను. ఎవరెంత అడ్డుపడ్డా గాని, ఎవరేం కోరుకున్నా గాని నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటాను. అమ్మా, ఇది ఆశీర్వాదమే కాదు తల్లి, నీ ఆజ్ఞగా భావించి పెద్దలందరూ, ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి. ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దల్లో మునిమల వాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సమర్థించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు. కేవలం నీ యొక్క ఆజ్ఞ మాకు తక్కువైంది తల్లి. బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి నీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ, ఇంకా ఏమైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక 2 ప్రశ్నలు వేస్తారు తల్లి. ముందుగా తెలియజేయాలి. నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు, గత 7 నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని శాఖ పెడుతున్నారు. నాకు సంతోషంగా అందుకుంటున్నాను. ఈ 7 కూడా మీరు 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి శాఖ పెట్టండి. నాకు అమ్మా, మన రాష్ట్రంలో చాలామంది రోగాలతో బాధపడుతున్నారు, డయాబెటీస్తో. వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా. ఏటేడు మీరు మీ విద్యను కానీ చదువును కానీ మీరు ఎక్కువ చేసుకున్నారు అనుకుంటున్నారు. కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు
పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించటలేదు కాదు బాలక. ఔషధం ఇస్తే మీరు మించి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు. మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి. మీకు ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది బాలక. అమ్మా, మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా అమ్మా? ఏడేడ చేసేది రక్తపాశం ఇవ్వట్లేదు కదా బాలక. మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా, దాంట్లోనే నేను సంతోషపడుతున్నాను. నేను అమ్మా, నువ్వు మరి సాహసం కోరుతున్నావు కోకొడుతున్నావు అర్థం కావట్లేదు తల్లి. నీకు భక్తులందరూ ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని పంపిస్తూనే ఉన్నారు. పరోక్షంగా నేను రాత్రి కూడా ఒక చక్కటి పూజ జరిగింది. అందరూ ఆనందపడే విధంగా పూజ జరిగింది. తల్లి ఆశీర్వాదం బాగా ఇస్తావు కాదు అమ్మా, ఆకరణ ఆ మీద ఏదో ఒకటి వేసిపోతావు తల్లి. దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ మా మీద కొట్టకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగానే ఉంటూ ఆనందంగా భక్తుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి. సంతోషంగా ఆనందంగా అనుకున్నాను. మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ఘనంగా అందుకున్నాను. బాలబచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి ఆపదారాను నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా అరికాలికి ముళ్ళు నట్టేమో నివర్లతోటి మీకే భారం నా కాపాడే భారం కూడా నాది. నా కల్లారి వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను. చాలా సంతోషం తల్లి.